మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం దరిద్రుడయ్యాడు. చెప్పండి, ఎవరైనా మన దేవుడు ఎవరు? యేసు పేదవాడా ధనికుడా? యేసు వడ్రంగి వాని కుమారుడా లేకపోతే సర్వశక్తివంతుని కుమారుడా? యేసుక్రీస్తు నజరేయుడా లేకపోతే పరలోకవాస? యేసుక్రీస్తు నజరేయుడు కాదు, ఆయన పరలోకానికి సంబంధించిన వ్యక్తి. ఆయన ధనికుడు. చెప్పండి, ఎవరైనా? ధనికుడు ఎందుకు దరిద్రుడయ్యాడు? ధనికుడు ఎందుకు దరిద్రుడయ్యాడు? దరిద్రుడుగా ఎందుకు జీవించాడు? లేనివాడుగా ఎందుకు జీవించాడు? మీ దగ్గర రొట్టెలు ఉన్నాయా అని ఎందుకు అడిగాడు? మేడగది సిద్ధం చేయమని చెప్పి ఇంకొకరిని ఎందుకు అడిగాడు? గాడిద పంపించమని చెప్పి ఇంకొకరిని ఎందుకు అడిగాడు? లేకపోతే ట్యాక్స్ కట్టడానికి డబ్బులు లేకపోతే వెళ్ళి గాలం వేసి దాని నోట్లో ఉన్నదంతా ట్యాక్స్ కట్టని ఎందుకు చెప్పాడు? లేనివాడుగా ఎందుకున్నాడు? నువ్వు నేను లేని వాళ్ళుగా బ్రతకకుండా ఉండడానికి. గట్టిగా చెప్పాలి దేవునికి స్తోత్రం. నీవు నేను లేని వాళ్ళుగా బ్రతకకూడదని, నీవు నేను లేని వాళ్ళుగా ఉండకూడదని దేవుడు మన దరిద్రాన్ని ఆయన అనుభవించి ఆయన ఐశ్వర్యాన్ని మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీరు దరిద్రులా ఐశ్వర్యవంతులా? నీతిమంతుడు విశ్వాసం మూలంగా యేసు ఏం చెప్పాడో, యేసు ఏం చేశాడో దాన్ని నమ్మటం ద్వారా మనం బ్రతుకుతాం, కానీ మనం తినేదాన్ని బట్టి కాదు. హల్లెలూయా. రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటను బట్టి మనం బ్రతుకుతాం. తిన్నదాన్ని బట్టి ఒకవేళ నీకు ఎనర్జీ వస్తుందేమో, గ్లూకోజ్ వస్తుందేమో, లేకపోతే శక్తి వస్తుందేమో, కానీ నీకు జీవితం వచ్చేది త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో సొంత ఇల్లు కలిగి ఉండడం, అది బెంగళూరులో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఒక సొంత ఇల్లు కలిగి ఉండడం దేవుని చిత్తం. ఒకరోజు యేసుక్రీస్తుని అడిగారు, రబ్బూని నీ ఇల్లు ఎక్కడా అన్నారు. వచ్చి చూడండి అన్నాడు. వెళ్ళి చూశారు. చూస్తే అది అద్దిల్లు. ఆయన ఇల్లు కాదు, అది ఎవరిల్లు? అద్దిల్లు. అద్దిల్లు ఎందుకున్నాడు? మీరు అద్దెళ్ళలో ఉండకూడదని. మీరు అద్దె ఇళ్లల్లో ఉండకూడదని ఆయన అద్దింట్లో ఆల్రెడీ ఉన్నాడు. మీరు ఏ ఇంట్లో ఉండాలి? ప్రైజ్ ది లార్డ్. మీరు సొంత ఇళ్లలో ఉండాలి. చెప్పాలి, సొంత ఇళ్లల్లో. నువ్వు అన్నం తింటే బలం వస్తుంది, వాక్యాన్ని నమ్మితే జీవితం వస్తుంది. కాబట్టి మీతో చెప్తున్నా, ఇళ్ళు లేని ప్రతి ఒక్కరు మీరు సొంత ఇల్లు పొందుతారు. బెంగుళూరులో నీకు బెంగుళూరు, ఆయనకి బెంగుళూరు ఏమీ కాదు. బెంగుళూరు పెద్ద గొప్పదేమి ఆయనకి. ఎక్కడైనా నీకు ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన చేసే పని ఆయన చేస్తాడు. నా జీతం తక్కువ, లేకపోతే నా బరువు తక్కువ, ఇవన్నీ వద్దు. నీది తక్కువే, ఆయనది ఎక్కువ. నీ తక్కువను ఆయన తీసుకున్నాడు, ఆయన ఎక్కువ నీకు. ఏది ఎట్లా సాధ్యపరుస్తాడో తెలియదు, దాన్ని సాధ్యపరుస్తాడు. హల్లెలూయా. ట్రై టు పొజెస్ హౌసెస్. విశ్వాసంతో ప్రార్థన చేయండి, నమ్మండి, పలకండి, రిలీజ్ చేయండి. అంటే యూ ప్రభువా, యూ ప్రభువా, యూ, ఇది అడుక్కునే బతుకు కాదు. చెప్పండి, విశ్వాసపు రెలంతో మీ రెలంలో మాట్లాడండి. నెలాఖరనే దడాఖరనే అనేటువంటి మీ జీతం వచ్చినప్పుడు దాంతో చెప్పండి, ఏయ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆఖరు కాదు, గిన్నె నిండేమవ్వాలి? పక్కోడుకు పొరలాలి, అవసరమైనోడుకు పొరలాలి, ఆపదలో ఉన్నోడికి నువ్వు అలా మారుతున్నావని చెప్పండి. దానికి నీ జీవితంలో ఒక రుజువులు ఉంటాయి. నీ జీవితంలో రుజువులు ఉంటాయి. ఒక ఇల్లు ఉంటే రెండో ఇల్లు రావాలి. ఏడు సార్ అది గ్రీడ్ కాదా? 3 రావాలి. అవసరమైతే 4 రావాలి. ఎందుకో తెలుసా? 4 ఇళ్ళు ఉన్నాయి అని నాకు చెప్పుకోవడానికి కాదు. దేనికి? ఒక పేదవాణ్ణి, కనీసం ఒక ఇల్లు కొనటానికి కూడా అర్హత లేనివాడిని నా ప్రభు 4 ఇళ్ళు గలవానిగా చేశాడు. ఆయన స్తుతించటానికే నీకు ఉండాలి, కానీ నీ గొప్పతనం చూసుకోవడానికి కాదు. ఈరోజు ఈ అభిషేకంతో మాట్లాడుతున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్, మన దరిద్రాన్ని అనుభవించి మనకు ఐశ్వర్యాన్ని విడుదల చేసిన ఐశ్వర్యవంతుడైన క్రీస్తు యేసు నామములో ప్రతి ఒక్కరూ మీరు సొంత ఇల్లు కలిగి ఉందురుగాక. 1 కలిగి ఉన్నవారు 2 కలిగి ఉందురుగాక. 2 కలిగి ఉన్నవారు 3 కలిగి ఉందురుగాక.
దేని కొరకు? నా దేవుని సాక్ష్యం కొరకు. మీరు ఒకవేళ మీరు సూపర్ స్పిరిచువల్ అయితే మీతో కూడా చెప్తున్నా, లేదండి మాకు పరలోకపు ఇల్లే కావాలి, అబ్రహాం గుడారంలో ఉన్నాడు, తాటకి ఇంట్లో ఉండి ఎవడొద్దన్నాడు? రేకుల చెట్టు కింద ఉండు ఎవడొద్దన్నాడు నిన్ను? ఇచ్చిన దాన్ని తీసుకో, వద్దంటే దేవుడు ఫోర్స్ చేయడు. నువ్వు ఇక్కడ లేకుండా బతికిందని దాని ద్వారా అక్కడేం రాదు, నువ్వు ఇక్కడేదో కలిగి ఉన్న దాని ద్వారా అక్కడేం పోదు. నువ్వు ఇచ్చింది ఏం చేయాలి? ఆయన వద్దనుకున్నాడు, దానికోసం ఎదురు చూశాడు కాబట్టి ఆయనకి లేదు. మరి దావీదు ఆయన అరణ్యంలో ఉండేది ఎక్కువ, ఇంట్లో ఉండేది తక్కువ. అవునా? గొర్రెలతో ఉండేది ఎక్కువ, బాబుతో ఉండేది తక్కువ. మరి ఆయనకేమిచ్చాడు? సియోను నగర్ని కట్టించాడు ఆయన. ఈ సొలొమోను కీర్తన రాశాడు కదా, ఈయన 13 సంవత్సరాలు కట్టాడు ఇల్లు. ఎందుకంటే భార్యలు ఎక్కువ ఈయనకి. 13 సంవత్సరాలు కట్టాడంట. ఎందుకు 13 సంవత్సరాలు కట్టాడు? ఏమన్నా 1300 బతుకుతాడా? లేనోడు ఏమన్నా 100 సంవత్సరాలు చచ్చిపోతాడు? ఎవరికైనా ఒకటే జీవితం. కానీ ఈ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ఆయన మహిమ కోసం నువ్వు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్.